సిద్దిపేట జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కోహెడ మండలం ఆరేపల్లి పరిధిలోని చంద్రనాయక తండా వ్యవసాయ బావుల వద్ద పశువులపై దాడి చేసి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళ బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పాదముద్రల ఆధారంగా పులి జాడు కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కోహెడ మండలం ఆరేపల్లి పరిధిలోని చంద్రనాయక తండా వ్యవసాయ బావుల వద్ద పశువులపై దాడి చేసి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళ బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కోహెడ మండలం ఆరేపల్లి పరిధిలోని చంద్రనాయక తండా వ్యవసాయ బావుల వద్ద పశువులపై దాడి చేసి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళ బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. రైతుక చిరుతపులి సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లాలో ఈ రోజు ఒకటే రోజు 2 చోట్ల చిరుతపులి దాడి చేసి లేగదూరం చంపిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రోజు కోహెడ మండలంలో అదేవిధంగా నంగునూరు మండలంలో 2 చోట్ల కూడా చిరుతపులి దాడి చేసి లేగదూరం చంపుతున్నది. రైతులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచారంతో అటు కొండపాక, దౌలతాబాద్, రాయపోల్ లాంటి మండలాల్లో చిరుత సంచరిస్తూ తోట నుంచి ఈ రోజు నంగునూరు మండలం చేరుకొని నంగునూరు మండలంలో ఒక లేగదూరుపై దాడి చేసి లేగదూరం చంపుతున్నది. అయితే అదేవిధంగా అటు కోహెడ మండలంలో కూడా ఈ రోజు లేగదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాగు ఏరియాలో ఉన్నటువంటి పశువుల పాకలపైన దాడి చేస్తూ లేగదులు చంపుతుంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరినీ కూడా అటు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేసినప్పటికీ వాళ్ళు జాగ్రత్తగా వెళ్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కోహెడ మండలంలో ఉదయం లేగదులు చంపుతుండగా స్థానికులు చూసి భయపడి విచ్చేసి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు విచ్చేసి అక్కడికి వాటి ముద్రలు ఏదైతే పులి ముద్రలు సేకరించి ఖచ్చితంగా పులి అని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. మొత్తానికి లేగదూడలు చంపుతున్న సంఘటన జిల్లాలో గత కొన్ని రోజులుగా నడుస్తూనే ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికీ అధికారులందరూ కూడా రైతుల్ని, గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వస్తా ఉన్నారు. కానీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విఫల ప్రయత్నం అయితే నడుస్తున్నది. కానీ రైతులందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. రాత్రిపూట బావుల కాడికి వెళ్లే వాళ్ళు గుంపులుగా వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే లేగదులు చంపుతున్న సంఘటనలో ఇప్పటికీ ఆ పశువులను, ఎదిగిన బర్రెలను, తర్వాత ఎద్దులను కోల్పోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు రైతులందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ రాజు.